ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు పవర్ను అనుభవించి ఓటమిని చవిచూశారు. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా జగన్ గెలుస్తారని అనేక సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అంటే జగన్ పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుకోవాలి. ఇక జగన్ కూడా తన పార్టీ వైసీపీని తెలంగాణలో రద్దు చేసి కేసీఆర్ కు పరోక్షంగా సాయపడడానికేనని చెబుతారు. అయితే అది కాంగ్రెస్ కు ఉపయోగపడింది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇద్దరు ఓటమి పాలై కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే జగన్ బెంగళూరులోని తన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు తమ తమ పార్టీల్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో కేసీఆర్ కు ఒక సానుకూలత ఉంది. కేసీఆర్ ఓటమి తర్వాత బయటకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మేనల్లుడు హరీష్ రావు తోడుగా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ పార్టీ పనులను చక్కదిద్దుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంత క్యాడర్ జారిపోకుండా పార్టీని నిలబెడుతున్నారు. ఓటమి పాలైన రోజు నుంచే కేటీఆర్, హరీష్ రావులు జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్లో ధైర్యాన్ని నింపుతున్నారు. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కొత్త నాయకత్వంలో ఈసారి అధికారం తమదేనన్న భరోసాను కల్పిస్తున్నారు. కానీ జగన్ కు ఆ ఆప్షన్ లేదు. జగన్ ఒక్కరే తిరగాలి. ఆయన కుటుంబ సభ్యులు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా దూరంగా జరిగారు. తల్లి విజయమ్మ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు. జగన్ తర్వాత నంబర్ 2 అనే వాళ్లు లేకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ క్యాడర్ కొంత నిర్వేదంలో ఉంది, నిరాశలో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో జగన్ మాత్రమే జనంలోకి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన వస్తేనే పార్టీ తిరిగి గాడిన పడుతుంది. పార్టీలో ఎవరూ అంతటి స్థాయి నేతలు లేకపోవడంతోనే ఈ సమస్య ఉంది. కేసీఆర్ కు ఉన్న అడ్వాంటేజ్ జగన్ కు లేదు అనడానికి ప్రధానం కుటుంబమేనని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో కేసీఆర్ కు కుటుంబ బలం ఉండగా జగన్ మాత్రం ఒంటరి అని చెప్పక తప్పదు.